హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, పచ్చిమిరపకాయలు 2 పొడుగ్గా కట్ చేసుకున్నవి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 చిన్న ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 యాలక్కాయలు, 10 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కారం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. ఆ పైన ఒక హోల్స్ ఉన్న వెజల్ పెట్టుకొని అందులో గోరుచిక్కుడుకాయలు వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. ఆ స్టీమ్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలన్నీ మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో గోరుచిక్కుడుకాయలని బాగా మగ్గించుకోండి. గోరుచిక్కుడుకాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాల, జీలకర్ర పేస్ట్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కారం ఇంకా మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కూరకి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.